ఈరోజు ఆ మానవునికి నివాళులు అర్పిస్తాం. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి తమ సమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధసారి పవర్ ప్రశాంతంగా ఈ రాజకీయాలు ఐదేళ్లకోసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజుల్లో ఆయన చేసినటువంటి ఏర్పాటు ప్రధాన కారణం. అటువంటి వ్యక్తి ఈ రోజు భారతరత్న గౌరవించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సలహాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ దళితుల మీద జరుగుతున్నటువంటి అసృత్యాలు నిర్వహించడం కోసం ఆ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి నేను గర్వపడతాను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులని కూడా కాపాడబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు ఏది జరగని దుస్థితి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రోడ్డు మీద వచ్చి మాట్లాడే ధైర్యం కూడా ఏదైనా చేయనటువంటి పరిస్థితి. మళ్ళా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలో వచ్చింది. దళిత బడుగు బలహీన వర్గాలను కూడా ధైర్యంగా ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవాళ తీసుకునే పరిస్థితులు మళ్ళా వచ్చి అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, మనకు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే వారు అందించినటువంటి ఫలాలు, వారు చేసిన పోరాటం మనకి చేత అయితే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు. చేత అయితే ముందు తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉంటాడు కానీ వెనక్కి నడవద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి సూచనని మనం తీసుకొని వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని, అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.